హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రెండు బడ్జెట్ కిల్లర్ ఫోన్స్ని కంపేర్ చేద్దాము. రియల్మీ 3 Pro ఒకటి అండ్ రెడ్మీ నోట్ 7 Pro ఒకటి. సో రెండు ఫోన్స్ చూసుకుంటే మనకు మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో రెండింటి ప్రైస్ చూసుకుంటే కూడా మనకు సేమ్ ఉంది. సో బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB వేరియంట్ ప్రైస్ 14,000 ఉంది. 6GB ర్యామ్ 128GB వేరియంట్ ప్రైస్ మనకు 17,000 ఉంది. అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కూడా రెండు ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. సో చాలా మందికి చాలా డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి రెండు ఫోన్స్లో ఏ ఫోన్ బెటర్, ఏ ఫోన్ కొనాలని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో మీ కన్ఫ్యూజన్స్ అన్నిటి కూడా నేను క్లియర్ చేస్తాను. సో ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫోన్ బెటర్ ఉందో మనము సో క్లియర్గా చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఆల్రెడీ నేను రెడ్మీ నోట్ 7 Proకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో. అండ్ రెడ్మీ నోట్ 7 Proని చాలా ఫోన్స్తో కంపేర్ చేసి కూడా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నోట్ 7 Pro ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఆ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక మనం కంపారిజన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాం మనము కంపారిజన్ని. సో బిల్డ్ చూసుకున్నట్లయితే రియల్మీ 3 Proలో మనకు మొత్తం పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది. బ్యాక్ అండ్ ఇంకా సైడ్స్ అంతా కూడా. ఫ్రంట్ చూసుకుంటే గ్లాస్ బాడీ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5. అదే మనము రెడ్మీ నోట్ 7 Proలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ కూడా గ్లాస్ బాడీ ఉంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ అయి ఉంది. సైడ్కి చూసుకుంటే మనకు పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఉంది. సో బిల్డ్ పరంగా చూసుకుంటే మనకు రెడ్మీ నోట్ 7 Pro కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు రియల్మీ 3 Proలో డ్యూ డ్రాప్ నాచ్ అయితే ఉంది అండ్ బెజల్స్ కూడా కొంచెం థిన్గా ఉన్నాయి. అదే నోట్ 7 Proలో చూసుకుంటే మనకు డాట్ నాచ్ ఉంది. సో బెజల్స్ చూసుకుంటే కొంచెం థిక్ ఉన్నాయని చెప్పవచ్చు. సో కొంచెం మనకు బెజల్స్ విషయంలో రియల్మీ 3 Pro కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు థిన్ బెజల్స్తోని. సో ఫ్రంట్ లుక్ చూసుకుంటే రియల్మీ 3 Pro కొంచెం బెటర్ కనిపిస్తుంది. అదే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సో మనకు రెండు కూడా చూడడానికి అయితే బాగానే కనపడుతున్నాయి. కాకపోతే రెడ్మీ నోట్ 7 Pro గ్లాస్ బాడీతో వస్తుంది కాబట్టి మనకు కొంచెం ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. సో డిజైనింగ్ పరంగా చూసుకుంటే మాత్రం స్లైట్ ఎడ్జ్ నోట్ 7 Proనే కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు రియల్మీ 3 Proతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం డిస్ప్లేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో రెండిట్లో కూడా మనకు డిస్ప్లేస్ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. 6.3 inch FHD ప్లస్ డిస్ప్లే, రెండు కూడా IPS LCD ప్యానెల్సే. సో డిస్ప్లేలో మనకు అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఏం కనబడదు. సో రెండు డిస్ప్లేస్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్సే ఉన్నాయి. సో రియల్మీ 3 Proలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంది. ఇది కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో 10 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz ఉంటుంది. అండ్ దీనిలో జీపీ చూసుకుంటే Adreno 616 జీపీ ఉంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 750 MHz ఉంది. అదే మనము రెడ్మీ నోట్ 7 Pro చూసుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా కొత్త ప్రాసెసర్ అనే చెప్పొచ్చు. ఇది 11 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2 GHz ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకు రెండు పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, క్రయో 460 కోర్స్. ఏవైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో యూజ్ చేస్తారో ఆ కోర్స్ అయితే దీంట్లో మనకు ఉన్నాయి. సో మనకు అందుకే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది రియల్మీ 3 Proతో కంపేర్ చేస్తే నోట్ 7 పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది ఈ క్రయో 460 కోర్స్ వల్ల. అండ్ జీపీ చూసుకుంటే నోట్ 7 Proలో మనకు Adreno 612 జీపీ ఉంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 700 mHz అని చెప్పొచ్చు. సో జీపీ పరంగా చూసుకుంటే మనకు రియల్మీ 3 Pro కొంచెం బెటర్ అని చెప్పొచ్చు Adreno 616 జీపీ ఉండడం వల్ల. సో గేమింగ్లో మనకు స్లైట్ ఎడ్జ్ రియల్మీ 3 Pro బెటర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్లో మనకు స్లైట్ ఎడ్జ్ నోట్ 7 Pro బెటర్ ఉంటుంది. ఆల్రెడీ నేను స్నాప్డ్రాగన్ 675 వర్సెస్ స్నాప్డ్రాగన్ 710 కంపారిజన్ వీడియో అయితే చేశాను డీటెయిల్డ్గా రెండు ప్రాసెసర్స్ మధ్య డిఫరెన్స్. సో ఆ వీడియో చూడకపోతే మీద ఐకార్డ్స్లో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంకా కొంచెం క్లియర్ ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం సిమ్ స్లాట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 3 Proలో మనకు ట్రిపుల్ స్లాట్ ఉంది. అదే నోట్ 7 Proలో చూసుకున్న మనకు హైబ్రిడ్ స్లాట్ ఉంది. సో రెండు సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 3 ఎట్ ఎ టైం అయితే వేసుకోలేము. సో ఇది ఒక్కటి నోట్ 7 Proలో కాంప్రమైజ్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు రియల్మీ 3 Pro కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ పై వస్తుంది. కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో
రియల్మీ 3 ప్రోలో చూసుకుంటే వాళ్ళ ఓన్ యూఐ ఉంటుంది, కలర్OS 6.0. అదే మనము నోట్ 7 ప్రోలో చూసుకుంటే వాళ్ళ కస్టమ్ యూఐ ఉంటుంది, MIUI 10. సో రెండిట్లో సాఫ్ట్వేర్ ఒకటే, కాకపోతే యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో రెండు యూఐస్లో కూడా మనకు చాలా అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను. సో అవి చూడకపోతే మీద ఐకార్స్లో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కలర్OS గురించి అండ్ ఇంకా MIUI గురించి. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 3 ప్రోలో మనకు 4045 mAh బ్యాటరీ ఉంది. ఇది మనకు మైక్రో USB పోర్ట్తో వస్తుంది. వూక్ ఛార్జ్ 3కి అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే మనకు 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 5 వాట్స్ 4 ఆంప్కి. అదే నోట్ 7 ప్రోలో చూసుకుంటే మనకు ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది, ఒక 45 mAh తక్కువ అని చెప్పవచ్చు. ఇది కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది క్విక్ ఛార్జ్ 4కి సపోర్ట్ చేస్తుంది. ఇది Type-C పోర్ట్తో వస్తుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడంటే మనకు సో రెండిట్లో కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. కాకపోతే మొబైల్ ఫోన్ బాక్స్లో మాత్రం మనకు రియల్మీ 3 ప్రో బాక్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మళ్ళీ మనం బయట వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ నోట్ 7 ప్రోలో చూసుకుంటే ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాలి ఫాస్ట్ ఛార్జర్ని. సో దానికి మళ్ళీ మనకు ఒక 1500 రూపీస్ వరకు అయితే అవుతుంది. సో ఈ విషయంలో మనకు రియల్మీ 3 ప్రో కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. బాక్స్లోనే మనకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు మైక్రో USB పోర్టే ఇచ్చారు. సో Type-C ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. సో Type-C విషయంలో మాత్రం మనకు నోట్ 7 ప్రో బెటర్ ఉంది. ఫాస్ట్ ఛార్జర్ విషయంలో మాత్రం మనకు రియల్మీ 3 ప్రో కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు ఫోన్స్లో కూడా మనకు కావాల్సిన సెన్సర్స్ అన్నీ కూడా ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబులెన్స్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే నోట్ 7 ప్రోలో మనకు IR బ్లాస్టర్ ఎక్స్ట్రా అయితే ఉంది. సో మనం IR బ్లాస్టర్ని యూజ్ చేసుకుని టీవీస్, ఏసీస్ వీటి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకు నోట్ 7 ప్రోలో అడిషనల్గా ఉంది. రియల్మీ 3 ప్రోలో అయితే IR బ్లాస్టర్ అయితే లేదు. రెండిట్లో కూడా మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది బ్యాక్ సైడే ఉంది. సో సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది అండ్ రెండు ఫోన్స్లో కూడా మనకు వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే నోట్ 7 ప్రోలో మాత్రం వైడ్ వన్ L1 సపోర్ట్ ఉన్నప్పటికీ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్లో వీడియోస్ అయితే హెచ్డీలో స్ట్రీమ్ అవ్వట్లేదు. సో చూడాలి రియల్మీ 3 ప్రోలో మనకు L1 సపోర్ట్ ఉంది, బట్ హెచ్డీలో స్ట్రీమ్ అవుతుందో అవ్వట్లేదో మనకు మొబైల్ ఫోన్ చేతికి వచ్చినాకనే తెలుస్తుంది. సో మొబైల్ ఫోన్ వచ్చాక చూద్దాం మనకు వైడ్ వన్ L1 సపోర్ట్ ఎంతవరకు కరెక్ట్గా వర్క్ చేస్తుందో రియల్మీ 3 ప్రోలో. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకు కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే మేజర్ డిఫరెన్స్ వచ్చేది మనకు కెమెరా డిపార్ట్మెంట్లోనే ఈ రెండు ఫోన్స్లో కూడా. రియల్మీ 3 ప్రోలో చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 16 మెగాపిక్సెల్ సెన్సార్ f1.7 అపర్చర్తో వస్తుంది. ఇది సోనీ IMX519 సెన్సార్. సో మంచి సెన్సార్ అని చెప్పొచ్చు, ఫ్లాగ్షిప్ సెన్సరే. సో మనకు ఒప్పో 5Xలో, ఒప్పో R15లో అండ్ OnePlus 6, OnePlus 16 ఈ ఫోన్స్ అన్నిట్లో కూడా ఇదే సెన్సర్ని యూజ్ చేశారు. అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్ యూజ్ అవుతుంది. ఫ్రంట్ చూసుకుంటే 25 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, f2.0 అపర్చర్తో వస్తుంది. అదే మనం నోట్ 7 ప్రోలో చూసుకుంటే దీంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ సెన్సార్, f1.79 అపర్చర్తో వస్తుంది. ఇది సోనీ IMX586 సెన్సార్. సో ఇది ఫ్లాగ్షిప్ సెన్సార్ అని చెప్పవచ్చు. సో చాలా మంచి సెన్సార్ ఇది. అండ్ ఇంకొకటి చూసుకుంటే 5 మెగాపిక్సెల్ సెన్సార్, డెప్త్ సెన్సార్, ఇది పోర్ట్రేట్స్ అండ్ బోకే షాట్స్ యూజ్ అవుతుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకు 13 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సార్ ఉంది, f2.0 అపర్చర్తో వస్తుంది. సో కెమెరా స్పెక్స్ చూసుకుంటే ఇది సో రెండిట్లో కూడా మనము 4K రెజల్యూషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. సో రెండిట్లో కూడా మనకు స్లో మోషన్ అయితే ఉంది. కాకపోతే రియల్మీ 3 ప్రోలో మనం సూపర్ స్లో మోషన్లో కూడా వీడియోస్ని అయితే తీయవచ్చు, 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో 720p రెజల్యూషన్లో. అదే నోట్ 7 ప్రోలో చూసుకుంటే మనకు సూపర్ స్లో మోషన్ అయితే లేదు, జస్ట్ స్లో మోషన్ ఉంది, 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయవచ్చు. సో స్లో మోషన్ పరంగా రియల్మీ 3 ప్రో కొంచెం బెటర్ ఉందని చెప్పవచ్చు. అండ్ రెండిట్లో కూడా మనకు నైట్ మోడ్ అయితే ఉంది. సో ఇంకొకటి రియల్మీ 3 ప్రోలో వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. సో ఆ ఫీచర్ని యూజ్ చేసి మనము 64 మెగాపిక్సెల్లో ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేయవచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. సో సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని వీళ్ళైతే ఆప్టిమైజ్ చేశారు. సో చూద్దాము మొబైల్ ఫోన్ వచ్చాక మనకు 64 మెగాపిక్సెల్కి అండ్ 16 మెగాపిక్సెల్కి మేజర్ డిఫరెన్స్ ఏముందో. సో మొబైల్ ఫోన్ వచ్చాక చూద్దాము. సో ఓవరాల్గా కెమెరా డిఫరెన్సెస్ అయితే ఇది. సో సింపుల్గా చెప్పాలంటే స్పెసిఫికేషన్ పరంగా మనకు రేర్ కెమెరా నోట్ 7 ప్రో బెటర్ ఉంది, ఫ్రంట్ కెమెరా రియల్మీ 3 ప్రో బెటర్ ఉందని చెప్పవచ్చు. సో మొబైల్ ఫోన్స్ వచ్చాక నేను డెడికేటెడ్ కెమెరా కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. సో చూద్దాం రెండిట్లో ఏ కెమెరాస్ బాగున్నాయో.
మొబైల్ ఫోన్ మన దగ్గరకు వచ్చాక. సో కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ రెండు ఫోన్స్ యొక్క కంపారిజన్ అయితే ఇది. సో నేను అన్ని డిపార్ట్మెంట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. సో మీకు మంచి డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ కావాలంటే అండ్ మంచి 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, MIUI అండ్ టైప్ సి పోర్ట్ కావాలనుకుంటే Note 7 Proని పిక్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మీకు మంచి ఫ్రంట్ కెమెరా కావాలి, కొంచెం ఎక్కువ గేమింగ్ చేస్తారు అండ్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే కావాలి అండ్ ట్రిపుల్ స్లాట్తో ఒక ఫోన్ కావాలనుకుంటే మీరు Realme 3 Pro అయితే కొనవచ్చు. సో ఈ రెండు ఫోన్స్ యొక్క డిఫరెన్సెస్ అయితే ఇవి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో Realme 3 Pro మొబైల్ మనకు రాగానే సో చాలా కంపారిజన్స్ అండ్ చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ ఆ వీడియోస్ని మిస్ అవుతుంది అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.